యుద్ధం నేపథ్యంలో స్టీల్ ప్లాంట్లో గ్యాస్ కొరత అయితే కనిపిస్తున్నది. స్టీల్ ప్లాంట్లో ఉక్కు తయారీకి ఎల్పిజి ఇంధనం ఖచ్చితంగా కావలసిందే. ఆ ఇంధనం కొరత అయితే ఇప్పుడు చవి చూస్తున్నదని చెప్పేసి యూనియన్ నాయకులు అయోధ్యరామ్ గారు చెప్తున్నారు. ఇప్పుడు ఇటీవల కాలంలో ఒక 3 వేగాల్లో వచ్చినప్పటికీ కూడా ఇది సరిపోయే పరిస్థితి లేదు, ప్రత్యేకమైన చర్యలు చేపట్టాల్సిందే. సార్, ఎలా ఉన్నది అసలు స్టీల్ ప్లాంట్ ఉక్కు కర్మాగారం సంబంధించి తయారీకి ఎల్పిజి ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు. మరి కొరత చూస్తే ఉన్నది, దీని మీద ఎలా స్పందిస్తుంది? దానికి రోజుకి కనీసం 12 టన్నుల లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అవసరం అవుతూ ఉంది. గత దశాబ్దాలుగా ఐఓసి వారు నిరాటంకంగా సరఫరా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చిన సమస్యను అడ్డం పెట్టుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎల్పిజి ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 2 ఎల్పిజి ట్యాంకులు 325 టన్నుల కెపాసిటీ ట్యాంకులు మన దగ్గర ఉన్నాయి. ఆ ట్యాంకుల్లో బయట నుంచి వచ్చినటువంటి ఎల్పిజిని ఒక ట్రక్కి 18 టన్నులు వస్తూ ఉంటుంది. దీన్ని అందులో అన్లోడ్ చేసి పైప్ లైన్ ద్వారా ఆ ఎక్విప్మెంట్కి సరఫరా చేసి కటింగ్ కోసం వాడుతూ ఉంటాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో స్టీల్ తయారు చేయాలంటే దరిదాపు 20 రకాల రా మెటీరియల్స్ని ఈ రాష్ట్రాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి, దేశ విదేశాల నుంచి తీసుకొచ్చి సుమారు 25,000 మంది మ్యాన్ పవర్ ఉపయోగించి స్టీల్ ప్లాంట్లో స్టీల్ తయారవుతూ ఉంటుంది. ఇన్ని తయారు చేసినా, ఇంతమంది కష్టపడినా ఆ ఎల్పిజీ అనే చిన్న ఐటెం లేకపోతే గ్యాస్ వల్ల మొత్తం ఉత్పత్తి ఆపుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఫిబ్రవరి నెలలో 34 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. ఈ నెలలో కూడా 100-150 కోట్ల రూపాయల లాభాలు తీసుకుని ముందుకు పోతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ సమస్య వచ్చింది కాబట్టి సమస్యని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్ట్ చేసుకుని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి మాకు ఎల్పిజి కావాలని మేము కోరాము. ఒక పక్క మేనేజ్మెంట్ కూడా ఉత్తరాలు రాసింది. ఈ నేపథ్యంలో 3 ట్యాంకర్లు పంపించారు. 3 ట్యాంకర్లు అంటే 54 టన్నులు వచ్చింది. అట్లాగే ఆకుండా రోజుకో ట్యాంకర్ ఇవ్వాలని చెప్పేసి మేము సిఐడిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ పద్ధతిలో చేసినట్టయితే స్టీల్కి కృత్రిమ కొరత రాకుండా ఉంటుంది మార్కెట్లో. అదే పద్ధతిలో మెడికల్ ఆక్సిజన్ కూడా మేము ఉత్పత్తి చేస్తూ ఉంటాం, దానికి కొరత రాకుండా ఉంటుంది. అట్లాగే నార్త్లను తయారు చేస్తున్నాం. అట్లాగే రైతులకు పనికి వచ్చేటువంటి పుష్కలా బ్రాండ్ పేరుతో అమ్మోనియాను ఉత్పత్తి చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఆగిపోతే పానిక్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి స్టీల్ ప్లాంట్కి యుద్ధ ప్రాతిపదిక మీద ఎల్పిజి సప్లై చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుతా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ని ఎప్పటికప్పుడు నష్టాలను చూపిస్తూ సంక్షోభం దిశగా ప్రయాణించేటట్టుగా అంటే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఒక అపోహ అయితే ఉన్నది. అంటే దీని మీద మీరు ఎప్పటికప్పుడే పోరాటం చేస్తున్నారు, అది నిజమేనంటారా? గతంలో చేశారు. విశాఖ ఉక్కు తెలుగు అకౌంట్ మేము కొట్లాడాము. 5 సంవత్సరాల ఫలితంగా ప్రభుత్వమే దిగి వచ్చి 11,500 కోట్ల రూపాయలని డబ్బులు ఇచ్చింది. 3 రోజుల క్రితం కూడా 800 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వడం జరిగింది. ఒక పక్క ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో నడపాలంటే ఒక కోకోన్ బ్యాటరీ, ఓ రోలింగ్ మిల్లు, ఓ సెంటర్ మెషిన్ కావాలి. దీనికి మరో 10,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఆ 10,000 కోట్ల రూపాయలు కూడా పెట్టుబడిగా పెట్టాలని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మొన్న ఇచ్చిన డబ్బులతో కలిపినా ప్రభుత్వం ఇచ్చింది 16,500 కోట్లు మాత్రమే. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకు ఆస్తి విలువ 3.5 లక్షల కోట్లు. ఇది ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 55,000 కోట్ల రూపాయలని వివిధ రాష్ట్రాలకి, కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపాయలు కట్టింది. కాబట్టి బంగారు బాతు లాంటి కంపెనీని పెంచితే ఇది ప్రజలకు ఉపయోగం. ఇది కల్పతరు లాంటి కంపెనీ, కామధేను లాంటి కంపెనీ. కాబట్టి దీన్ని చంపేద్దని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదే పద్ధతిలో గతంలో రైల్వే రేకుల స్కేర్ సిటీతో ఉత్పత్తి ఆపుకున్న పరిస్థితి కనిపించింది మనకి. ఇప్పుడు ఒకప్పుడు వాటర్ లేక ఆపుకునే పరిస్థితి కనిపించింది. వాటర్ 2 రిజర్వాయర్ కట్టుకున్నాం, కానీ వాటర్ సమస్య ఇప్పుడు లేదు. రైల్వే డివిజన్ వస్తూ ఉంది కాబట్టి రైల్వే రేకుల సమస్య రాదని చెప్పి అనుకుంటా ఉన్నాం. గతంలో రా మెటీరియల్ లేక ఆపుకున్నాం, గతంలో వర్కింగ్ క్యాపిటల్ లేక ఆపుకున్నాం. ఇవన్నింటినీ అధిగమించి ఒక ఉజ్వల భవిష్యత్తు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోతా ఉంది. దీనికి రాష్ట్ర ప్రజలు, అధికార పార్టీలో ఉన్న నాయకులు కొంతమంది సహకరించారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా స్టీల్ ప్లాంట్ ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తిలో ఎలాంటి సంక్షోభం కలిగినా అనేక కంపెనీలు, అనేక సంస్థలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉన్నది. మరి ఇప్పుడు ఈ నేపథ్యంలో ఒక 3 షిప్పుల నుంచి కూడా మనకి ఎల్పిజి వచ్చినట్లుగా తెలుస్తుంది. అది సరిపోతుంది అంటారా, లేకపోతే ఇంకా కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఇంకా రప్పించే అవకాశం ఏమైనా ఉన్నది? ఖచ్చితంగా షిప్పులు ఇంకా జరగాలి. యుద్ధం జరుగుతూ ఉంది. ఇజ్రాయెల్కి, ఇరాన్కి మధ్య అమెరికా సహకారంతో యుద్ధం జరుగుతూ ఉంది. అమెరికా యుద్ధం నుంచి వెనకపోవాలని చెప్పేసి భారతదేశంలో ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ యుద్ధం వల్ల వారి దేశాల మధ్య, 3 దేశాల మధ్య యుద్ధం కాదు ఇది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం ఏదో పద్ధతిలో మూల్యం చెల్లిస్తూ ఉంది. ఈరోజు సామాన్యుడు వంట గ్యాస్ సిలిండర్ కూడా ఇబ్బంది పడతా ఉన్నాడు. ఈరోజు హోటల్స్ వాళ్ళు మూసుకుంటా ఉన్నారు, క్రికెట్ మ్యాచ్లు రద్దు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి యుద్ధం మంచిది కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. యుద్ధం ఆపాలని చెప్పి అడుగుతా ఉన్నాం. తద్వారా గ్యాస్ని నిరాటంకంగా సరఫరా చేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.
స్టీల్ ప్లాంట్ కూడా భవిష్యత్తులో మరిన్ని విజయాలు తీసుకుని ముందుకు పోతా ఉంది. స్టీల్ ప్లాంట్లో ఎన్నో ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి మరింత పెంచడం ద్వారా ప్రజలు సర్వీస్ చేయాలని. ఉత్పత్తి ఆగితే స్టీలు మార్కెట్లో ₹1,00,000 కాబోతుంది టన్ను. ఈరోజు 50 దొరికే ఉక్కు డబుల్ ది కాస్ట్ కాబోతా ఉంది. కాబట్టి బ్లాక్ మార్కెట్ల చేతిలో పోకుండా ఉండాలంటే ప్రభుత్వంగా పరిశ్రమ ఉన్న విశాఖ ఉక్కు, సెయిల్ లాంటి కంపెనీలు బాగా ఉత్పత్తి చేయాలని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ లో ఎటువంటి సమస్య వచ్చినా సరే, సామాన్యుడైనా సరే, ఎటువంటి సంస్థకైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు బయటికి చెప్పే హక్కు ఉన్నది. అలాంటిది స్టీల్ ప్లాంట్ లో సమస్యను మీరు బయటికి చెప్తున్నప్పుడు ఎందుకు అంత నిరంకుశ ధోరణితో మేనేజ్మెంట్ ప్రవర్తిస్తుంది? అది ప్రజలు చూస్తూ ఉన్నారు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చూస్తూ ఉన్నారు. ఈ 6 మాసాల్లో 6 షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి నా నెత్తి మీదకి వచ్చారు. ఎల్పిజి కోసం మేము ధర్నా చేసామని చెప్పేసి, ఎల్పిజి కోసం మాట్లాడామని చెప్పేసి మొన్న 14వ తారీఖున ఇంకో ఛార్జ్షీట్ రెడీ చేశారు. ఎల్పిజి కావాలి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడండి, ప్రజలు స్టీల్ సరసమైన ధర దొరకాలి, ముఖ్యమంత్రి గారు ఒత్తిడి తీసుకురావాలని మాత్రమే మాట్లాడింది తప్ప ఎవరిని తప్పు పట్టలేదు దీంట్లో. దానికోసం నువ్వు షోకాజ్ నోటీస్ ఇస్తా ఉన్నావంటే నువ్వు చేసే తప్పులు, నువ్వు చేసే వ్యవహారాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా చట్టసభలు అనేటువంటి సిబిఐ దగ్గర ఈడీలు అన్ని కూడా చూసుకుంటా ఉన్నాయి. కాబట్టి నా నోరు నొక్కాలనుకుంటే, ప్రజాస్వామ్యంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే నువ్వు ఇబ్బంది పెట్టలేవు. ప్రజల కోసం, కంపెనీ కోసం, కార్మికుల కోసం సిఐటి ఎప్పుడు కొట్లాడదని ఉంటుంది. నువ్వు నా నోరు ముయించాలనుకుంటే నీ నోరు మూతపడదని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ఎల్పిజి గ్యాస్ సరఫరా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంక్షోభం దారి పట్టింది. ఈ నేపథ్యంలో ఒక 3 షిప్పులను అయితే తీసుకురావడం జరిగింది. అయినా సరే ఇది సరిపోని పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ యూనియన్ నాయకులు అయోధ్యరామ్ అయితే చెప్తున్నారు. ఈ మరింత ఎల్పిజిని రప్పించే అవకాశం ఉన్నట్లయితే ఇమీడియట్ గా రప్పించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే స్టీల్ ప్లాంట్ నిలబెట్టే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎల్పిజిని రప్పించి ఈ స్టీల్ ప్లాంట్ కాపాడాల్సిన అవసరం అయితే ఉన్నదని చెప్పేసి అయోధ్యరామ్ చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శ్రీధర్, జీటీ ఇండియా న్యూస్, విశాఖపట్నం.